శ్రీ గణేశాయ నమః. గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. రాజకీయాలలో రాణించడానికి, ఉన్నత పదవులను అలంకరించడానికి తోడ్పడేవి ముఖ్యంగా సూర్య భగవానుడు, శని భగవానుడు, అలాగే వారి గ్రహ కారకత్వాలు. రవి అంటే మనం ఏమనుకుంటాం? పదవి, నాయకత్వం, హోదా, పవర్, ప్రతిష్ట, ఇవన్నీ రవి యొక్క గ్రహ కారకత్వాలు. అలాగే శని యొక్క గ్రహ కారకత్వాలు శ్రమ, ప్రజలు, జనాకర్షణ. ఈ రెండు గ్రహానుకూలతలు, అనుగ్రహం లేకుండా రాజకీయాలలో రాణించలేరు. అంతేకాకుండా జాతక చక్రంలో గ్రహాలు చంద్రయుగ వర్గానికి చెందిన రవి నక్షత్రాలు అంటే ఏంటి? అశ్వని, ఆశ్లేష, అనురాధ, పూర్వభాద్ర. అలాగే రాహు నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, శతభిషంలో లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, చంద్రుడు కానీ, సిక్స్త్ లార్డ్ కానీ అంటే షష్టమాధిపతి లేదా దశమాధిపతి ఉండాలి. అలాగే భావాలు చూసుకుంటే మనం 10, 12 కానీ లేదంటే 6, 12 సంబంధాలు రావాలి. అలాగే 9, 10 కానీ లేదంటే 6, 9 భావాలు కానీ భావాధిపతులతో సంబంధాలు రావాలి. అలాగే ఇంక యోగాలు చూసుకుంటే ససయోగం అంటే 1, 4, 7, 10 కేంద్రాల్లో శని స్థితి ఉండాలి. లగోళ యోగం అంటే 4, 9 సంబంధం రావాలి. అంతేకాకుండా గ్రహమాలిక యోగం అంటే ఏంటి? ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఇంట్లో వరుసగా ఉండడం అన్నమాట. ఈ గ్రహమాలిక యోగం మనం చూస్తే మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఉంది. ఆయన ఏమిటి? ఎలక్షన్స్ లేకుండానే ఒక 10 ఏళ్ళు పిఎం పదవిలో ఉన్నారనమాట. అంటే గ్రహమాలిక యోగం అలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటి? కారకాంశ బలంగా ఉండాలి. అలాగే దశాంతర్దశలు, గోచారం సహకరించాలి. నీచభంగ రాజయోగం ఉండాలి. అలాగే అస్తంగత్వం కూడా మన జాతక చక్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తూ ఉంటారు. అంటే మనం చూస్తూ ఉంటాం, జైల్లో ఉండడం, నీచమైన పరిస్థితులు ఎదుర్కొంటారు, కానీ వాళ్ళు అత్యున్నత పదవులను అలంకరిస్తారు. ఇదే నీచభంగ రాజయోగం. అసలు ఏం నడిచాడంటే అందరూ భయపడతాం, కానీ మనకి రాజకీయాలలో ఉన్నతి పదవి పొందడానికి శని భగవాను ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. మనం గమనిస్తే నెహ్రూ కానీ లేదంటే ఇందిరాగాంధీ గారు, అలాగే మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా ఏళ్ళనాటి శనిలోనే ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. అలాగే మనం చూసాం కొంతమంది పాదయాత్ర చేసి ప్రజల మనసులను గెలుచుకొని ఉన్నత పదవులను పొందారు. ఎందుకు అంటే ఇక్కడ శనిగ్రహాన్ని యాక్టివేట్ చేశారు. పాదాలు అంటే మనం గురువు అని చెప్పుకుంటాం, కాళ్ళు అంటే శని అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ శని గురువుల్ని యాక్టివేట్ అయ్యారు అన్నమాట పాదయాత్ర ద్వారా. సో ఈ విధంగా వాళ్ళు సక్సెస్ అందుకుంటారు. ఇప్పుడు మనకి హాట్ టాపిక్ ఏంటి? ఏపీ ఎలక్షన్స్లో ఎవరు విజేతలు? ఇదే మనకు హాట్ టాపిక్. అయితే మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్నీ కూడా అసలు ఎంతవరకు వీరి జాతకాలలో ప్రస్తుతం గోచరిస్తున్నాయి అన్నది మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. అయితే ఈ 4 జాతకాలు మనకి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ 4 జాతకాలు కూడా గూగుల్ నుంచి తీసుకున్నవే, కానీ అవి ఎంతవరకు యాక్యురేట్ అన్న విషయం మనకు తెలియదు. అయితే మనకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జాతక చక్రాలు వేసుకుంటే మనం ఈ విషయాన్ని వేసుకొని ఈ విషయాలన్నింటినీ కూడా అందులో పరిశీలించి మనం ఒక ప్రయత్నం చేద్దాం, అంటే ఒక అనాలిసిస్ చేసుకుందాం. మొట్టమొదటిగా మనం ఈ జాతక చక్రాలు చూసుకుంటాం. ఈ టేబుల్ ప్రకారం రవి నక్షత్రాలు చూస్తే సిబిఎన్ గారికి రవి 6th లార్డ్, అలాగే మెర్క్యూరీ, రాహు నక్షత్రాలు పూర్వభద్ర, వీళ్ళిద్దరూ ఉన్నారు. అంటే 2nd హౌస్లో రవి స్థితి చెందారు. రవి ఇతనికి షష్టమాధిపతి అయ్యాడు. అలాగే బుధుడు 4+7 అధిపతి అంటే కేంద్రాధిపతి అవుతూ అశ్విని నక్షత్రంలో ఉన్నారు. అలాగే రాహు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. అంటే రవి నక్షత్రాల్లో 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే లోకేష్ గారు తీసుకుంటే 6th హౌస్లో ఉంటూ గురువు ఏమొచ్చి అంటే 7, 10 అధిపతి అయ్యి అతను అనురాధ నక్షత్రంలో ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే లగ్నం అనురాధ అయ్యింది. అలాగే 9th హౌస్లో కేతువు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. అలాగే గురువు ఏమొచ్చి 2+5 అధిపతి అయ్యి
అనురాధ నక్షత్రంలో స్థితి చెందారు. ఇంకా జగన్ గారికి తీసుకుంటే థర్డ్ హౌస్ అయ్యి బుధుడు ఏమొచ్చి 1+ అధిపతి అయ్యి, అలాగే శుక్రుడేమో 2+9 అధిపతులు, వీళ్ళిద్దరూ కూడా అనురాధ నక్షత్రంలో ఉన్నారనమాట. అంటే రవి నక్షత్రాలు వీళ్ళందరి జాతకంలో కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఇంకా రాహు నక్షత్రాలు తీసుకుంటే రాహు నక్షత్రాలు సిబిఎన్ గారి జాతకంలో అయితే లేవు. కాకపోతే గురు దృష్టి 9వ ఇంటి మీద ఉండడం వల్ల అతనికి రాహు బాగా యాక్టివేట్ అవుతారని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు 6th + 11th లార్డ్ అయ్యి శతభిష నక్షత్రంలో లోకేష్ గారికి ఉన్నారు. అలాగే కుజుడు షష్టమాధిపతి అయ్యి రవి పంచమాధిపతి అయ్యి ఉన్నారనమాట. ఈ కుజ దృష్టి రవి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అలాగే జగన్ గారికి తీసుకుంటే కుజుడు 3+11 అధిపతి అయ్యి విశాఖ నక్షత్రంలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఉన్నారు. సో తర్వాత ఇంకా అయితే ఈ రవి బలం మనం మామూలుగా ఈ దిగ్బలంలో చూసుకుంటే రవి బలం తీసుకుంటే అందరికన్నా కూడా ఎక్కువగా ఉన్నది ముగ్గురికి ఉన్నది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నది. అయితే థర్డ్ పొజిషన్లోకి జగన్ గారు వచ్చారు. తర్వాత శని బలం కూడా మనం ఈ పట్టికలో చూసినట్లు మనం షడ్బలాల నుంచి తీసుకుంటే శని బలం అలాగే చూసుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత కారకాంశ అంటే కారకాంశ బలం ఉండాలి. ఇక్కడ సిబిఎన్ గారికి చంద్రుడు 10th హౌస్లో ఉండి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. అలాగే ఇక్కడ లోకేష్ గారికి చూస్తే శుక్రుడు నవాంశలో నీచపడిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చూస్తే కుజుడు ఉచ్చంగా ఉన్నాడు. జగన్ గారికి చూస్తే కుజుడే కారకాంశ అయ్యారు. అయితే ఇంకా ఇక్కడ తర్వాత మనం చూసుకున్నది భావ సంబంధాలు. అవేంటి 6+12 సంబంధం. అయితే సిబిఎన్ గారికి రవికి శని 6-12 అధిపతులు అయ్యారు, కానీ వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. అలాగే లోకేష్ గారికి కుజ శనులు అయ్యారు, వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కుజ శుక్రులు అయ్యారు, అతనికి ఉంది. అలాగే జగన్ గారి జాతక చక్రంలో శని రవి అయ్యారు, వారికి కూడా 6-12 సంబంధం రాలేదు. ఇంకా 10-12 సంబంధం చూసుకుంటే మనకి గురు శని సిబిఎన్ గారికి ఉన్నది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగే లోకేష్ గారికి అయితే గురు శుక్రులు అయ్యారు, 10-12 అధిపతులు వారికి లేదు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చూస్తే రవి శుక్రులు అయ్యారు, రవి శుక్రులకి సంబంధం ఉంది. జగన్ గారికి బుధ రవిలు అయ్యారు, వారికి సంబంధం లేదు. అయితే నెక్స్ట్ 6-9 సంబంధం చూసుకుందాం. అలాగే సిబిఎన్ గారికి రవికుజులు అయ్యి ఆ రవికుజులకి సంబంధం ఉంది. అలాగే లోకేష్ గారికి కుజశనులు అయ్యారు, సంబంధం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కుజా చంద్రులు అయ్యారు, సంబంధం ఉంది. అలాగే జగన్ గారికి కూడా శని శుక్రులు అయ్యి ఆ సంబంధం ఉంది. అంటే ఈ 6-9 అనే సంబంధం నలుగురికి కూడా ఉన్నది. నెక్స్ట్ 10 సంబంధం చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కుజ గురువులు అయ్యారు వాళ్ళు, అయితే సంబంధం ఉంది. లోకేష్ గారికి గురువు శని అయ్యారు, ఆ గురు శనులకి సంబంధం లేదు జాతక చక్రంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారికి రవిచంద్రులు అయ్యారు, వారిద్దరు కూడా సంబంధం లేదు. జగన్ గారికి బుధ శుక్ర ఇతనికి సంబంధం ఉంది. తర్వాత ఇక్కడ యోగాలు చూసుకుందాం. యోగాలు చూసుకుంటే శని కేంద్రాల్లో ఉండాలి. ఎవరెవరికి ఉన్నారో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి 7th హౌస్లో ఉన్నారు. అలాగే లోకేష్ గారికి మామూలుగా లగ్నం నుంచి అయితే లేరు, కానీ 3 నుంచి 10th హౌస్లో ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి 7th హౌస్లోనే ఉన్నారు. జగన్ గారికి అయితే ఈ శశయోగం అన్నది ఆయన జాతక చక్రంలో లేదు. ఇంకా లఘువుల యోగం అంటే ఏంటి, 4-9 సంబంధం. మనకి చంద్రబాబు నాయుడు గారికి బుధ కుజులు అయ్యారు లఘువుల యోగంలో. 4+9 భావాలర్స్ బుధ కుజులు అయ్యారు, వీరిద్దరికి సంబంధం ఉంది. అలాగే లోకేష్ గారికి బుధ శని అయ్యారు, వాళ్ళకి లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి శని చంద్రులు అయ్యారు, ఈ 4+9 సంబంధం ఉంది. అలాగే జగన్ గారికి కూడా గురువు బుధులు అయ్యారు, వారికి ఉన్నది సంబంధం. ఇంకా తర్వాత మనం అస్తంగత్వం తీసుకుందాం. అస్తంగత్వం ఎవరెవరికి అయ్యింది అన్నది చంద్రబాబు నాయుడు గారి జాతక చక్రంలో కుజబుధులు అయ్యారు, వీళ్ళిద్దరూ కూడా అస్తంగత్వం పొందారు. కానీ లోకేష్ గారికి ఈ అస్తంగత్వం అన్నది లేదు. పవన్ కళ్యాణ్ గారికి బుధ శుక్రులు అస్తంగత్వం పొందారు, కానీ జగన్ గారికి లేదు. తర్వాత నీచభంగ రాజయోగం సిబిఎన్ గారికి లేదు, లోకేష్ గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్ గారికి లేదు, ఎవరికీ లేదు. తర్వాత దశాంతర దశలు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి శని శుక్ర
బుధ. శని మహాదశలో శుక్రాంతర్దశలో బుధుని దశ నడుస్తుందన్నమాట. తర్వాత అంటే ఇక్కడ ఏంటి, బుధుడు అన్నది ఇక్కడ 4+7 అధిపతి అయ్యారు, అంటే ఆ అంతర్దశ నడుస్తుంది లోపల. తర్వాత లోకేష్ గారికి రాహు శుక్ర బుధ. ఇక్కడ బుధుడు ఇతనికి లోకేష్ గారికి 1+4 లార్డ్ అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చూస్తే శనిలో శని నడుస్తుంది. శని ఏమయ్యారు అంటే పవన్ కళ్యాణ్ గారికి 3+4 లార్డ్ అయ్యారనమాట. జగన్ గారికి బుధుడులో శుక్రులో గురు ఇది నడుస్తుంది. ఈ గురువు అన్నది 7+10 లార్డ్ అయ్యారు. ఇక్కడ బాగానే ఉంది పాయింట్స్. నెక్స్ట్ మన గోచారం చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గురు దృష్టి ఏ హౌసెస్ మీద ఉంది, 7, 9, 11 హౌసెస్ మీద ఉంది. అంటే సప్తమం, భాగ్యం, నెక్స్ట్ లాభం, ఈ హౌసెస్ మీద గురు దృష్టి ఉంది. అలాగే శని రాహుల మీద కూడా ఉన్నది. ఇంకా లోకేష్ గారికి చూసుకుంటే గురు దృష్టి అన్నది గురువు మీద ఉంది. ఆ గురువు ఏంటి 7+10 అధిపతి అయ్యారు. అలాగే 4, 6, 8 హౌసెస్ని గురువు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకుంటే గురువు లగ్నాన్ని చూస్తున్నాడు. అలాగే గురువు అంటే అతని జాతక చక్రంలో గురువు 2+5 అధిపతి అయ్యి ఆ గురువుని మనకి ట్రాన్సిట్ గోచార గురువు చూస్తున్నారు. అలాగే చంద్రుడిని చూస్తున్నాడు, కుజుడిని చూస్తున్నాడు. కుజుడు ఎవరు 1+6 అధిపతి, మనకి 6 లాడు ఇక్కడ ముఖ్యం కదా. అలాగే 1+3+11 హౌసెస్ని చూస్తున్నారు. అంతేకాకుండా ఆ గురువు ఇక్కడ వృషభంలో పవన్ కళ్యాణ్ గారి జాతక చక్రంలో శని ఉన్నారు. సో ఆ గురువు శని అక్కడ యుతి చెందారు. గోచార గురువు అక్కడ జన్మ శని మీద ట్రాన్సిట్ అవుతున్నారు. ఇంక తర్వాత జగన్ గారిది చూసుకుంటే ఈ గురు దృష్టి లగ్నం మీద ఉంది. శుక్రుడు అంటే 2+9 అధిపతి జగన్ గారికి. ఆ జగన్ గారి జాతక చక్రం ప్రకారం శుక్రుడు 2+9 అధిపతి అయ్యి ఆ శుక్రుడి మీద గురు దృష్టి ఉంది. అలాగే బుధుడిని చూస్తున్నాడు. బుధుడు ఎవరు 1+10 అంటే 2+9 1+10. నెక్స్ట్ ఏమో 1, 3, 5 హౌసుల్ని చూస్తున్నారు. అంతేకాకుండా జగన్ గారికి కూడా గోచార గురువు జన్మశని మీద ఉన్నారు. ఈ విధంగా మనం అన్నీ ఇలా వరుసగా పాయింట్స్ రాసుకుంటే ఒక 15 వచ్చాయి. ఈ పాయింట్స్ అన్నిట్లో కూడా మన ప్లస్ పాయింట్స్ అన్నీ తీసుకున్నవన్నీ నేను ఇక్కడ గ్రీన్లో హైలైట్ చేశాను. ఇలా చేసినప్పుడు అన్నీ లెక్క పెట్టుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారికి 15కి 13 పాయింట్స్ వచ్చాయి, లోకేష్ గారికి 5 పాయింట్స్ వచ్చాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి 12 పాయింట్స్ వచ్చాయి, జగన్ గారికి 9 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు వీరి జాతక చక్రాలు ఇక్కడ ఉన్నాయి. స్క్రీన్ మీద చూస్తే మన లోకేష్ గారి జాతక చక్రం చూస్తే అసలు ఈయన చాలా సున్నిత మనస్కుడు, చాలా ఎమోషనల్గా ఉంటారు. సో ఈయన మనస్తత్వంతో రాజకీయాల్లో రాణించడం అన్నది కొంచెం చాలా కష్టమైన పనే. అయితే రాజకీయాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తండ్రిలాగా ఈయన రాణించలేరు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది చూసుకుంటే ఇతను ఆవేశపరుడు, పౌరుషం కలవాడు. మనం రోజు టీవీలో చూస్తున్నాం అనుకోండి. అయితే కానీ అవమానాలని తట్టుకునే మానసిక స్థైర్యం కలవాడు. కాబట్టి జాతక ప్రకారంగా రాజకీయాలలో అతి త్వరలో, ఇప్పుడు కాదు కానీ అతి త్వరలో అత్యున్నత స్థితిని పొంది దీర్ఘకాలం రాజకీయాల్లో రాణించే అవకాశం అయితే ఉన్నది. ఇంకా జగన్ గారికి వచ్చేసరికి వచ్చే 2 ఏళ్ళ వరకు కూడా పరిస్థితి బాగానే ఉంది. అయితే తర్వాత మాత్రం ఇంకా అంటే క్రమక్రమంగా సమస్యల్లో ఇరుక్కుంటారనమాట. రాజకీయ సమస్యల్లో ఇరుక్కొని కష్టాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత మాత్రమే రాజకీయాల్లో రాణించగలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారిది చూస్తే చంద్రుడు శుక్రుని నక్షస్థితిని పొంది గురువు ఇంట్లో ఉండడం వల్ల ముందు కన్నా ఇప్పుడు పీరియడ్ బాగుంది. అయితే ఇతనికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు శుక్రుని నక్షత్ర స్థితిని పొంది గురువు ఇంట్లో ఉన్నారు. సో రాజకీయాల్లో పదవి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ 2 ఏళ్లలో మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే లగ్నాధిపతులకి శనితో సంబంధం వల్ల బాగా శ్రమిస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ ఆలోచన చెప్తుంటుంది కాబట్టి అక్కడ రవి, బుధ, కుజులు ఉన్నారు. కాబట్టి ఆలోచనల్లో ఎంతో చాతుర్యం, ప్రావీణ్యత, జ్ఞానం ఈయన జాతక చక్రం ప్రకారం మనం గమనించవచ్చు. కాకపోతే ఈయన 2 ఏళ్ళ వరకు బాగుంది, కానీ 2 ఏళ్ళ తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు అవి తలెత్తే పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు ఈ మనం రాసుకున్న ఈ పాయింట్స్ విరజాత చక్రాలు ఇవన్నీ చూస్తే కూడా మనకేమర్థమైంది, 12 పాయింట్స్ 13 పాయింట్స్ సిబిఎన్ గారికి, పీకే గారికి 12 పాయింట్స్, అలాగే లోకేష్ గారికి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. జగన్ గారికి ఏమో 9 పాయింట్స్ వచ్చాయి. అయితే మరి విజయం ఎవరిని వరిస్తుంది అన్నది మనం రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి అన్న విషయం మాత్రం మనం తెర మీద చూడాల్సిందే. శుభం భూయాత్.